బుద్ధ భగవానుడు ప్రవశించినటువంటి శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యాన కార్యక్రమాన్ని గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మనకు అందివ్వడం జరిగింది. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు దైవ సమానుడు. ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ సంపూర్ణ ధ్యానాన్ని అందించినటువంటి మహానుభావుడు. వారికి నమస్సుమాంజలు తెలుపుతూ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. సుఖాసనంలో కూర్చొని 2 చేతులు కలిపి వేళ్లలో వేళ్లు పెట్టుకుని కళ్ళు నోరు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉండడమే ధ్యానం. ముక్కు ద్వారా వస్తూ పోతున్నటువంటి ధ్యానం మన యొక్క శ్వాసని గమనించడమే, మనము గమనిస్తూ ఉండడమే ధ్యానం అన్నమాట. ఈ సృష్టిలో మనతో పాటు అన్ని జీవరాశులు, పశుపక్షాదులన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా జన్మ తీసుకున్న వాళ్ళమే. కానీ వాటికంటూ కొన్ని నియమాలు, ఏమి తినాలి ఏమి తినకూడదు. ఆవు గడ్డేమేస్తుంది, పులి మాంసాన్ని తింటుంది. ఏమి తినాలో, ఎలా జీవించాలో వాటికి ఒక నియమం ఉంది. ప్రకృతి సహజంగానే అవి ప్రకృతిలో ఒక భాగమై జీవిస్తూ ఉంటాయి. మరి మానవుడు ఈనాడు ప్రకృతికి దూరమై వివిధ ఆలోచనలతో తనకు తానుగా ప్రకృతికి దూరంగా ఉండి, మరి మనం తినే అలవాట్లు కానివ్వండి, మన ఆలోచన విధానం ప్రకృతికి దగ్గరగా లేకుండా అనారోగ్య కారకలమై అనారోగ్యానికి గురై అనాలోచితంగా మరి అన్నిట్లో మనం సహజమైనటువంటి జీవనాన్ని గడపలేకపోతున్నాం. కాబట్టి మరి మహానుభావులు ఎందరో ఈ యొక్క ధ్యానాన్ని అనుసరించి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు మరి ధ్యాన స్థితిలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, స్టూడెంట్స్ అయితే చదువులో చాలా చక్కటి ఫలితాలని సాధిస్తున్నారు. పెద్దవాళ్ళకు కూడా మంచి జ్ఞాపక శక్తి, చక్కటి ఆరోగ్యం అన్నీ అలవడతాయి. కాబట్టి భగవద్గీతలో 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఉద్దేశించి ఇలా అంటాడు: అర్జున, ఎందరో ఉండగా ఈ లోకోత్తరమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటి లోకోత్తరమైనటువంటి ఉపదేశాన్ని నేను నీకే ఎందుకు ఇచ్చానో తెలుసా? నీలో అసూయ ఏమాత్రం లేదు అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించి, అసూయ లేనివాడే నాకు దగ్గరవాడు, అసూయ లేనివాడే ప్రకృతి నియమాలని అనుసరిస్తాడు. కాబట్టి అసూయ లేనటువంటి నీకు మరి భగవద్గీతని అరువునిగా భావించి నీకు అందించడం జరిగింది. చూడండి, అసూయ అనేది ఎంత ప్రమాదకరం. మరి ఎందరో ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నాగా కూడా ఇంకెందరో ఉన్నారు పాండవ వంశంలో, మహాభారతంలో. కానీ అర్జునునే ఎందుకని ఉన్నాడంటే ఏమాత్రం అసూయ లేనటువంటి వ్యక్తే అర్జునుడు. అసూయ అనేది ఇంత మనిషి జీవితంలో ఇంత ప్రమాదకరమైంది. కాబట్టి ఆ అసూయని లేకుండా చేసుకోవాలి అని అంటే దానికి చక్కటి మార్గం ధ్యానం. మనం ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు, అంటే మాట తీరు, ఆలోచన విధానం, ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఈ అసూయ అవన్నీ కూడా పోగొట్టి ప్రేమ, దయ, అందరి పట్ల, విశ్వం పట్ల దయతో ఉండడం, కరుణతో ఉండడం, ఇవన్నీ అలవడతాయి కాబట్టి ధ్యానంలో. కాబట్టి ధ్యానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, కాబట్టి ఇవన్నీ మనకు అందుతాయి. కాబట్టి ధ్యానంలో తప్పనిసరి ధ్యానం చేయాలి. అన్ని పనులు చేస్తూ అలసటతో ఉన్నప్పుడు రకరకాల పనులు చేస్తూ ఉంటాం. మనం అన్ని పనులు చేసుకునేటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇన్ని పనులు చేసుకుంటూ అలసిపోయినప్పుడు శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే ధ్యాన స్థితి. ఎందుకంటే అలసిపోయిన స్థితిలో అద్భుతంగా మనం ఈ ప్రకృతికి అనుసంధానం కావడం అనేది చాలా చక్కటి ఒక స్థితి అన్నమాట. అది తర్వాత సంధ్యావేళ, ఉదయం సాయంత్రం ఇప్పుడు స్థిరంగా ఉంటే అప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి టైమ్స్ ఏం లేవు, ప్రత్యేకమైనటువంటి స్థలాలు, నియమాలు అవన్నీ ఏం లేవు. శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మన బ్రహ్మరంధ్రం అవుతున్న ఈ విశ్వశక్తిని గ్రహించి అపారమైనటువంటి శక్తి మన బాడీలో నిక్షిప్తమై మనలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా శుద్ధి జరిగి కణజాలం అంతా కూడా చైతన్యవంతమై
శక్తివంతమై చక్కని ఆలోచన, చక్కని హావాభావాలు, సాత్వికమైనటువంటి మానసిక స్థితి మనకు కనబడుతుంది. కాబట్టి అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శక్తివంతులుగా జ్ఞానవంతులుగా మారాలి అని చెప్పి మనం